జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే జనవరి 22 అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్కి వెళ్తున్నానండి. మా ఫ్యామిలీతో సరదాగా. మా మామ వాళ్ళు హుబ్లీలో ఉంటారు. మా ఊరు నుంచి నేను హుబ్లీకి వచ్చాను. హుబ్లీ నుంచి కార్లో వెళ్తున్నాం మేము. మా అయోధ్య ట్రిప్ ఒక 4 days ఉంటుందండి. ఈ 4 days మేమేమే ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తామో అన్నీ నీకు డైలీ వ్లాగ్స్ ద్వారా చూపిస్తూ ఉంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేమైతే స్టార్టింగ్ హుబ్లీ తర్వాత మహారాష్ట్ర బార్డర్ ఎంటర్ అయ్యామండి. పండ్రాపూర్ని విజిట్ చేయాలనుకుంటున్నాం. స్టార్టింగ్ పండ్రాపూర్కి ఆల్మోస్ట్ ఒక 150 kilometers దగ్గరలో ఉన్నాము. ఇంకా కర్ణాటక బార్డర్ ఎండింగ్లోనే ఉన్నాం మేము. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది కర్ణాటక బార్డర్ ఎండింగ్లోనే అండి, విజయపూర. అదే ఈ మధ్య రీసెంట్లీగా నేమ్ చేంజ్ చేశారు, బీజాపూర్ అంటారు దీన్ని. ఇక్కడ ఇది కృష్ణా రివైర్ అండి. ఇది స్టార్టింగ్ మనకి ఇక్కడ నుంచే వస్తుంది కృష్ణా రివైర్. ఇక్కడి నుంచి కాదు, ఇంకా ముందు నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్తుంది ఇది రివైర్. చాలా పెద్దది ఉంది బ్రిడ్జ్ ఇది. ఇది విజయపూర్కి ఒక 20 kilometers దగ్గరలో ఉంటుంది. అది బీజాపూర్ అంటారు. రీసెంట్లీగా నేమ్ చేంజ్ చేశారు, విజయపూర్ అనేసి. బీజాపూర్ అవుట్ సైడ్ అయితే ఎంటర్ అయ్యామండి, సిటీ లోపల కాకుండా. ఇక్కడ ఇది బీజాపూర్లో కూడా హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయంట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఒక తాజ్మహల్ మాదిరి కనిపిస్తుంది, దానికి కూడా ఒక చరిత్ర ఉందంట. కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ బీజాపూర్లో కూడా హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయంట చూడడానికి. విజయపూర్ దాటేసి మహారాష్ట్ర బార్డర్లోకి ఎంటర్ అయిపోయామండి ఆల్మోస్ట్. ఇంకా టైం వచ్చేసి 4 అవుతుంది, ఈవినింగ్ 4 PM అవుతుంది. ఇంకా ఇప్పుడు భోజనం చేస్తున్నాం అంతా మేము ఫ్యామిలీతో. ఆకలి చంపేస్తుంది మాకు ఇప్పటికే. భోజనం అనేది ఇంకా మేము ఇక్కడే తింటున్నాము. ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ ఉంది, వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడే కూర్చొని తింటున్నాము అందరూ. అడగగానే భోజనం చేయడానికి మనకి వాళ్ళు ప్లేస్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఒక కృతజ్ఞత భావంతో ఒక 4 జ్యూసెస్ చెప్పాను తాగడానికి. ఫైనల్లీ భోజనం అనేది కంప్లీట్ చేసుకొని జ్యూస్ తాగేసి మరి స్టార్ట్ చేసాము. పండ్రాపురానికి ఇంకొక 25 kilometers దగ్గరలో ఉన్నాం మేము. మహారాష్ట్రలో బస్సులు చూస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అంతో ఎంతో మన ఆంధ్రలో చాలా బెటర్ చూస్తే. ఈ బస్సులు చూస్తే అన్ని పాత రేక డబ్బాలు అయినట్టున్నాయి బస్సులు ఇవి. ఆల్మోస్ట్ పండ్రాపురానికి ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్ ఇది పండ్రాపురం సిటీ అవుట్ సైడ్ అనుకుంటా ఇది. ఇప్పుడు టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం లోపలికి. సరైన గైడ్లైన్స్ ఒక్క చోటు కూడా లేదండి ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ చూసినా హిందీలోనే రాసుంటారు, కనీసం ఇంగ్లీష్లో కూడా రాసింటారు. మొత్తం హిందీలోనే రాసుంటారు. అంటే హిందీ అంతో ఎంతో వచ్చే వాళ్ళకైతే సరిపోతుంది, కానీ లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. మేము టెంపుల్ ఎక్కడుందో కనుక్కోవడానికి ఒక 1/2 hour టైం పట్టింది మాకు. అసలు సరైన గైడ్లైన్సే లేదు ఇక్కడ పండ్రాపురంలో. మొత్తం హిందీనే ఎక్కడ చూసినా. అసలు ఇంగ్లీష్ కానీ లేదంటే తెలుగు కానీ కన్నడ కానీ ఏది కూడా, అంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి అభిప్రాయం ఉండొచ్చు, కానీ కనీసం ఒక ఇంగ్లీష్ అనేది మెయింటైన్ చేయాలి కదా. మేము టెంపుల్ విజిట్ చేయడానికి ఒక 1/2 hour పైనే పట్టింది మాకు టెంపుల్ వెతకడానికి, విజిట్ చేయడానికి కాదు. ఇక్కడ టెంపుల్ ఎక్కడుందని చెప్పి వాళ్ళ హిందీ లాంగ్వేజ్లో అడిగినా కూడా ఇట్లా పోండి అని ఒకరు చెప్తారు, ఇంకో సైడ్ పోండి అని ఇంకోరు చెప్తున్నారు. అర్థం కాక గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ ఇంకో చోటు తీసుకెళ్తుంది. ఒక 1/2 hour పట్టింది టెంపుల్ ఎదకడానికి ఇక్కడ మహారాష్ట్రలో పండ్రాపురంలో. టెంపుల్ బయట సైడ్ కార్ పార్కింగ్ చేయగానే మనోడు ఇంకా రుక్మణి పాండురంగ దేవుళ్ళు బొమ్మ వేస్తాను కార్ కంటే, ఇంకా బాగానే వేసాడు అనుకో. టెంపుల్కి వెళ్తున్నామండి, బట్ అక్కడ లోపల మొబైల్ అయితే అలో ఉండదు అని ఆల్మోస్ట్ అనుకున్నాము. అట్లనే అయింది.
ఇక్కడే ఈమె చేతి గాజులు ఈమె తయారు చేసి వేస్తుంది. మేము అనుకున్నట్టు లోపలికి ఫోన్స్ అలో లేవు. ఆల్మోస్ట్ పండరపురం బయట అంతా చూపిస్తాను వీడియో రూపంలో. మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినాం. అప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్కి తెలుసు కదా. పండరపూర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నామండి. ఔరంగాబాద్ వెళ్తున్నాము. మ్యాక్సిమం నైట్ ఔరంగాబాద్ స్టే చేయాలని చూస్తున్నాము. వీలైతే అవుతుంది, లేదంటే లేదు. హాయ్ గైస్, పండరపూర్ నుంచి రిటర్న్ బయలుదేరుతా అంటే ఔరంగాబాద్ దగ్గరలో బీడ్ అని ఒక విలేజ్ వస్తుంది మహారాష్ట్రలోనే. ఇక్కడ మేము స్టేయింగ్ చేయడానికి ఒక హోటల్ గోల్డెన్ చాయిస్ అనేసి ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఇక్కడ హోటల్లో స్టే చేయడానికి ఇక్కడే మేము స్టాప్ చేసుకున్నాం నైట్ హాల్ట్. చూడండి హోటల్ చూపిస్తా. చాలా పెద్దగానే ఉంటుంది హోటల్ ఇది.